ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా ఈ గంగోవ దళిత సంఘాల నాయకులు కూడా మన కోసం ప్రతిపక్షం పెట్టి ఆయన స్వచ్ఛందంగా ఆయన వచ్చి మాట్లాడుతూ నా చెప్పారు. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు గవర్నర్లకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారు చాలా వరకు మేము ఎదురు చూసాం. మేము ఎదురు చూసినటువంటి నాయకుడికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఎందుకు ఇది ఇబ్బంది జరుగుతుంది, ఎందుకు ఇలా నాయకుడికి ఇంత గొప్ప నాయకుడు ఉండి ఆయనకు టికెట్ ఇవ్వడం అనేది మరి పార్టీ చేస్తున్న తప్పిదాలే చెప్తున్నాం. ఇక్కడ ఎవరు తప్పిదాలు లేవు, పార్టీ తప్పిదాలు లేవు. ఇంత గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నందుకు పార్టీ బాధపడాలా? ప్రభాకర్ చౌదరికి బాధ అక్కర్లేదు. మేమంతా నీకు తోడున్నాం. మేము దాదాపుగా ఎంఆర్పీఎస్ ఉద్యోగాన్ని 30 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. 30 సంవత్సరాలుగా మాకు గొప్పగా తెలిసిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి. మరి వ్యక్తిగతంగా పోతే మా అబ్బాయి నా కొడుకు డాక్టరేట్ చదువుతున్నాడు అమెరికాలో. నా కొడుకు చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా మరణించాడు. మరణించినప్పుడు మరి నాకు దిక్కు తెలియని పరిస్థితి ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడు. తమ్ముడు మేమున్నాం, నువ్వు బాధపడకు, నేను తప్పిస్తాను, మీరు బాధపడాల్సిన పడలేదని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యంతో పాటు నేను మాట్లాడుతున్నానని మరి నిర్మలా సీతారామన్ గారి భార్య అయినటువంటి పరకాల ప్రభాకర్ గారితో మాట్లాడారు. అయ్యా, నాకు చాలా కావాల్సిన వ్యక్తి, నాకు ఇక్కడ అబ్బాయి అమెరికాలో యాక్సిడెంట్లో మరణించాడు, బాడీ తెచ్చిపెట్టాలా, మీరు ఏం చేస్తారో తెలియదని చెప్పి మరి మాట్లాడిన తర్వాత నిర్మలా సీతారామన్ గారితో సెంట్రల్లో మాట్లాడి ఒక కంపెనీ వేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 80 లక్షలు ఖర్చు పెట్టుకొని బాడీ తీసుకొచ్చి నాకు ఒప్పించేటటువంటి మా వాళ్ళంతా వ్యక్తి ప్రభావితం. ఇలాంటి గొప్ప గుణము, గొప్ప సర్వీస్ వ్యక్తి నేను ఇంతవరకు గౌరవించలేదు. అయితే ప్రభాకర్ గారు ఖచ్చితంగా ఏ ఒక్కరి ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి మరి ఏం చేయకుండా వాళ్ళకి ఏమున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా తీర్చి పంపించే గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాకర్ గారు. మరి ఇలాంటి వ్యక్తి మరి టౌన్ మొత్తం ఎవరైనా కానీ ప్రభాకర్ టికెట్ రాలేదా, ప్రభాకర్ టికెట్ రాలేదా, ఏది పరిస్థితి, ఎందుకు రాలేదు, ఏ తప్పు చేసినారు ఏమిటంటే మరి చాలా మంది కూడా వేరేగా చెప్తున్నారు. అయ్యా ఆయన ఎవరో అమ్ముడుపోయినా అంటారు. ఏది పరిస్థితి, ఏంటి జరుగుతున్నటువంటి వ్యవస్థ, ఎక్కడ ఉంది వ్యవస్థ? ఇంత గొప్ప నాయకుడికే మరి రెండో లేకపోతే మరి ఎవరు ఉంటుంది కదా, ఏంటి పరిస్థితి అన్నటువంటి మరి అందరూ ఆలోచన చేసినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఇది మేము గమనించామంటే మాలో ఉన్నటువంటి మా కంపెనీ యొక్క ఉద్దేశం ఏమంటే, అయ్యా ప్రభాకర్ చౌదరికి టికెట్ లేదని ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ఇళ్ళ వస్తే మేమందరం కలిసి తన మీద కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమి సర్వీస్ చేసిన టికెట్ ఇస్తారా, ఎవరైనా అప్రమైన టికెట్ ఇస్తారా, ఎవరికి టికెట్ ఇస్తారు? ఏది సంస్కృతి, ఏది ఎక్కడ వస్తుంది సంస్కృతి? మరి ఈ సంస్కృతి మనం ఎక్కడికపోతే ఈరోజు ఇల్లు జరుగుతుంది, రేపు ఊరు జరుగుతుంది, రేపు చాలా మంచి జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారంతా మొత్తం టీడీపీ మరి టికెట్ ఇవ్వకపోతే టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా రిజెక్ట్ చేసి మరి ఆయనకు వండగా నిలబడి ఆయన ఎందుకు గెలవడం మన ఇండస్ట్రీలో గెలిపించే తిరుగుతామని చెప్పి అందరూ గంటలపై నిలబడుతున్నాం న్యాయం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనం ఎన్నుకోకపోతే మనం కూడా నష్టపోతాం, ఖచ్చితంగా నష్టపోతాం. వందలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు మరి అన్నట్టు గొడవగా ఉంటే ఎంతో మంది ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో మాటలు మధ్య పట్టాలు కేసులు పెట్టారు, లోకాలు పెట్టారు. ప్రభావితం పిలుపునిచ్చినంత
మా పరిస్థితి ఏంటి? ఎవరు అడగలుగుతాము? మాకున్న నాయకులు ఒకటే ప్రధానమంత్రిగా మాట్లాడతాం. ఎవరు అడగలుగుతాము? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము తెలియజేస్తామంటే మేము ఒకటే చెప్తున్నాం, స్థానికేతలు టికెట్ ఇస్తే మేము ఒప్పుకోం. ఎక్కడో హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ అనంతపురం టౌన్ ఉంది. ఏ పడే కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఇక్కడే ప్రతి ఒక్క ఆఫీసులు ఉంటాయి, కలెక్టరేట్ ఉంటాయి, ఎస్పీ ఆఫీసులు ఉంటాయి, అన్ని ఆఫీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి మీరు స్థానికేతలు టికెట్ ఇచ్చి మేము వినిపించి చెప్పేలా మాకు అదే ఉండేదా? పట్టుకోవాలా ఏముందా? స్థానికేతలు రాజేంద్రండి, దయచేసి మేము కూడా స్థానికేతలు వ్యతిరేకం. మరి ప్రధానమంత్రి టికెట్ ఏమైతే మేము కూడా ఆయన అభివృద్ధిలో నడుస్తాం, ఆయన ఏం చెప్పండి దాన్ని ఎప్పుడు నెరవేర్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.